హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ న్యాచురల్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ పచ్చి పులుసు. చాలామందికి దీని పేరు కూడా తెలియదండి. ఇది చాలా పాతకాలం నాటి రెసిపీ. మీకు కానీ సాంబార్ అలాగే రసం తిని తిని బోర్ కానీ కొడితే వెరైటీగా దీన్ని చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతేకాదండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనకి సాంబార్ అలాగే రసాన్ని ప్రిపేర్ చేయాలంటే కనీసం 15 మినిట్స్ అన్న పడుతుంది కదా. మీరు ఎప్పుడైనా బిజీగా ఉండి రసం కానీ ప్రిపేర్ చేసుకోవాలంటే ఆ ప్లేస్లో దీన్ని తయారు చేసుకోండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దీనికి అసలు స్టవ్ అనేది అసలు ఆన్ చేయక్కర్లేదు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా మన రెసిపీని అయితే స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడైతే మన రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా నేను 25 గ్రామ్స్ చింతపండుని నానబెట్టి ఈ విధంగా 10 నిమిషాల పాటు పక్కన పెట్టి ఉంచాను. ఈ విధంగా ముందే నానబెట్టడం వల్ల మనకి చింతపండు రసం అనేది బాగా వస్తుంది. తర్వాత ఒక బౌల్ తీసుకుని ఈ చింతపండులో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చింతపండు రసాన్ని మనం తీసుకుందాం. 2-3 సార్లు వాటర్ని వేసుకుంటూ కొద్దిగా చింతపండు రసాన్ని మొత్తం తీసుకోండి. చూసారు కదా, ఈ విధంగా చింతపండు రసం అనేది మనకి వస్తుంది. తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. చింతపండు రసం అనేది మనకి మరీ చిక్కగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగా నీళ్ళలాగా ఉండకూడదు. చూసారు కదా, మొత్తం నాకు ఇక్కడ 1/2 లీటర్ వాటర్ పట్టిందండి చింతపండు రసంతో కలిపి. ఈ విధంగా వచ్చిన తర్వాత నేను ఇక్కడ బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 20 గ్రాముల బెల్లాన్ని తీసుకున్నానండి. ఈ బెల్లాన్ని బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి. తర్వాత ఈ బెల్లాన్ని ఇందులో వేస్తున్నాను. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేశాను. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను ఇలాగా సన్నగా ముక్కల్లాగా కట్ చేసి వేశానండి. తర్వాత 3 పచ్చిమిరపకాయలను ఇలా సన్నంగా కట్ చేసి ముక్కల్ని వేశాను. తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేశాను. ఇప్పుడు వీటిని బాగా ఒకసారి కలపండి. సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే సాల్ట్ సరిపోయింది. చూసారు కదా, ఎంత ఈజీగా మన పచ్చిపులుసు అనేది రెడీ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన పచ్చిపులుసు రెడీ అయిపోయినట్లే. ఎంతో ఈజీ అండ్ టేస్టీ పచ్చిపులుసు మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Thank you friends. Thanks for watching.